నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే గెలుపు బాట పట్టారో ఒక్కసారిగా అమెరికన్ స్టాక్ మార్కెట్, భారతీయ స్టాక్ మార్కెట్ ఒకసారి కుప్పగూలిపోయి చాలా షేర్లు డౌన్ ట్రెండ్లో నడుస్తున్నాయి. అయితే బంగారం ధర మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. అది 3% జంప్ చేసింది. ఎందుకంటే వైట్ హౌస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారు, హిలరీ క్లింటన్ మీద ఆయన విజయకేతను ఎగరేస్తున్నారని ఒక సింటమ్స్ అందిన మరుక్షణం బంగారం 3% జంప్ చేసి 5 వారాల గరిష్ట స్థాయి నమోదు చేసింది. బంగారాన్ని సురక్షితమైన సాధనంగా భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. అందులో కనుక డబ్బు పెడితే తర్వాత ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే సేఫ్ తమ మనీ అన్న ఉద్దేశంతో ఒక్కసారిగా బంగారం పైకి వెళ్తోంది. ఇక బులియన్కు ఫుల్ జోష్గా ఉంది. స్పాట్ గోల్డ్కు 1 ఔన్స్కు 2.9% పెరిగి $1,311 నమోదవుతుంది. ఇక దలాల్ స్ట్రీట్లో వెడ్నెస్డే బ్లడ్ బాత్గా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మహాపతనంగా ఒక్కసారిగా ఇవాల్టిది డిక్లేర్ చేశారు. దలాల్ స్ట్రీట్లో వెడ్నెస్డే బ్లడ్ బాత్గా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2008 లీమాన్ బ్రదర్స్ దివాలా ఉదంతం సందర్భంగా కూడా ఇంతలా మార్కెట్ పతనం కాలేదని నిపుణులు పేర్కొంటున్నారు. సెన్సెక్స్ ఏకంగా 1,500 పాయింట్లు, ఎన్ఎస్సి ప్రధాన సూచి నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయింది. ఇది రికార్డు స్థాయిలో పతనం నమోదు చేసింది. అమెరికా 45వ ప్రెసిడెంట్గా ఎవరు నెగ్గుతారు అన్న టెన్షన్ కేవలం 15 నిమిషాల్లోనే 7 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. షేర్ మార్కెట్లు పెట్టినటువంటి అమౌంట్ని 15 నిమిషాల్లోనే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు పూర్తిగా ఆవిరైపోయాయి. ఈ అనూహ్య పరిణామాలతో డాలర్ రేటు ఒక్కసారిగా ఢమాలైపోయింది. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి 23 పైసల నష్టంతో $66.83 మధ్య ఉన్నది. ఒక రూపాయి విలువ $66.23 నష్టంతో 66.83 వద్ద ఉంది. అయితే పసిడి మాత్రం, బంగారం మాత్రం, గోల్డ్ ఒక రేంజ్లోకి దూసుకుపోతుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 1,294కు పైగా ఎగిసిన పుత్తడి ఇప్పుడు 31,174 వద్ద ఆగిపోయింది. సో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే షేర్ మార్కెట్ ఎప్పుడు కోలుకుంటుంది పూర్తిగా. ఇక డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ దేశ ఆర్థిక విధానాన్ని బట్టి భారతదేశం మీద అతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు మనం హిల్లరీ డెమోక్రట్లకు అయినటువంటి ఒబామాతో మన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చాలా సామరస్యంగా, చాలా ఫ్రెండ్లీగా ఉంది. మరి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మరి భారతదేశం మీద, ఇక్కడ స్టాక్ మార్కెట్ల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి అన్న దాని మీద భవిష్యత్తులో ఇక్కడ షేర్ మార్కెట్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ, యోయో న్యూస్, హైదరాబాద్.